రెస్టారెంట్ అంటే కాస్త ఖరీదైన హోటల్. డబ్బులు ఇస్తే భోజనం పెడతారు. అయితే ఇక్కడ కండిషన్ ఉందండి. టిప్ టాప్గా రెడీ అయిన వాళ్ళకు మాత్రం అక్కడ ఎంట్రీ. కాస్త అటు ఇటుగా ఉన్న బయటకు గెంటేస్తారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆకలి బాధ ఎవరికైనా ఒక్కటే. ఉన్నవాడు బంగారు పల్లెంలో తింటే లేనివాడు సత్తుగిన్నెలో తింటాడు అంటారు. అయితే డబ్బులిచ్చినా వీధి బాళ్లకు భోజనం పెట్టేందుకు నిరాకరించి వివాదాల్లో చిక్కుకుందో రెస్టారెంట్. సోనాలి శెట్టి అనే రచయిత స్ట్రీట్ చిల్డ్రన్ కు ఫుడ్ పెట్టేందుకు కొన్నోఘాట్ ప్రాంతంలోని శివనగర్ రెస్టారెంట్ కు వెళ్ళింది. అయితే హోటల్ యాజమాన్యం వారిని లోపలికి రానివ్వలేదు. సోనాలి శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా 8 మంది వీధి బాలలను తీసుకుని శివనగర్ రెస్టారెంట్ కు వెళ్ళింది. అక్కడ సిబ్బంది వీరికి సర్వ్ చేసేందుకు నిరాకరించారు. ఆ వీధి బాలలను బయటకు తీసుకెళ్లాలని స్టాఫ్ బెదిరించారు. फिर दीदी हमको खाना खिला रही थी, किसी ने हमको खाना नहीं दिया, फिर बाहर निकाल दिया। फिर दीदी सरवाना होटल में रहती, फिर दीदी ने ऐसे बोला अंकल का हैप्पी बर्थडे जिसके लिए खाना खिला रही थी। రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై సోనాలి ఫైర్ అయ్యారు. పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం ఈ ఘటన జరగ్గా ఆదివారం మరికొందరు పిల్లలను మెక్డొనాల్డ్స్ కు తీసుకెళ్లి భోజనం పెట్టించారు సోనాలి శెట్టి. శివనగర్ రెస్టారెంట్ యాజమాన్యంపై మండిపడ్డారు. ये दिखावे की दुनिया है, यहाँ जितना दिखावा करेंगे उतनी बोलबाला होगा। मुझे अब खुद पे भी अब थोड़ा सा अविश्वास हो रहा है कि अगर मेरे बच्चे यहाँ से चले गए तो मैं शायद कहीं हार चुकी हूँ। वो बच्चे यहाँ आज मेरे साथ नहीं है, उन्हें भगा दिया गया है। ये मेरी दोबारा आज हार हुई है और इनकी फिर से जीत हुई है। వీధి బాలల అంశం మీడియాలో రావడంతో ఢిల్లీ సర్కార్ సీరియస్ అయింది. ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఆదేశాలతో కలెక్టర్ రెస్టారెంట్ కు వచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై శివనగర్ రెస్టారెంట్ యాజమాన్యం భిన్నంగా స్పందించింది. పిల్లలకు కొనుగోలు చేసిన ఆహారాన్ని సోనాలి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించింది.